ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకుని పోవద్దు. నువ్వు లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవే లేకపోతే మా బ్రతుకు లేదు కదా, నీవే లేకపోతే మేము క్షేమంగా ఉండలేము కదా అని మోషే గారు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలుగా ఉన్న మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైన ఏం గ్రహించాలి? దేవుని సన్నిధి మనం కోరుకోవాలా, దేవుని సహాయం మనం కోరుకోవాలా. అప్పుడు మన కుటుంబంలో ఎటువంటి కలత కానీ, మన శరీరంలో ఎటువంటి బలహీనత కానీ ఉండడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ భయము ఇబ్బంది ఉండదు. అక్కడ ఏమన్నాడంటే ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ మార్గంలో మనం వెళ్ళినా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం దిగులు పడడానికి అవకాశం లేదు. అంటే భక్తుడు కూడా ఏమన్నాడంటే, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకు వేయము అంటాడు. అలాంటి భారము, అలాంటి ఆత్మీయత, అలాంటి ప్రేమ మనలో కలిగి ఉంటే కనుక, దేవుని మీద మనం భారం వేసి ముందుకు సాగితే కనుక, ప్రభు నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన సహాయాన్ని కనుక మనం కోరుకుంటే మనకున్న ఏ సమస్య నుంచి అయినా సులువుగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? దేవుని సహాయం మనకు ఉంటుంది కాబట్టి. దేవుని మాట వింటున్న మనము దేవునికి లోబడి జీవిస్తూ, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ, ఆయన తోడు, ఆయన సన్నిధిని కోరుకుందాం. మోసే అంత భక్తులైన సన్నిధిని కోరుకున్నాడు. నీవు నేను ఎంత ఆలోచన చేస్తూ ఆయన సన్నిధిని కోరుకుందాం, ఆయన కృపలో ముందుకు సాగుదాం. ఆయన సన్నిధి మనకుంటే ప్రతి సమస్య నుంచి విడుదల పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మన కుటుంబాలు పొందుకుంటాము. ఆమేన్.